అజయ్ బాబు గారు ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అభినయ దర్శన్ బహిష్కరించాలి. అరే నువ్వెవడరా నన్ను బహిష్కరించడానికి? నువ్వే పెద్ద దొంగవి. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పాస్టర్ అజయ్ బాబు, పాస్టర్ అభినయ్ దర్శన్ ఇద్దరా లేదంటే ఇద్దరు ఒకటేనా? శరీరాలు రెండు, ఆలోచనలు ఒకటి. అజయ్ బాబు గారు మీ మీద కూడా కౌంటర్ వీడియో చేస్తుంది సార్. ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అభినయ దర్శన్ బహిష్కరించాలి. అరే నువ్వెవడరా నన్ను బహిష్కరించడానికి? ఇవాళ అర్హత లేని వ్యక్తికి మనం సహాయం చేస్తే అతను ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకోకపోగా మనం చేసిన సహాయంతో బలాన్ని తెచ్చుకొని శక్తిని తెచ్చుకొని మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆడికి అలాగే అవ్వాలేరా. నన్ను బహిష్కరిస్తావా నువ్వు? నువ్వు పెద్ద పుడింగా క్రైస్తవ సమాజానికి? నువ్వే పెద్ద దొంగవి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నీతో సహవాసం అయిన తర్వాత నేను చెడిపోయాని చెప్పి అందరు నన్ను అంటారు. ఏంటి బాబన్న ఇంకోసారి? నీతో సహవాసం అయిన తర్వాత నేను చెడిపోయాని చెప్పి అందరు నన్ను అంటారు. మనం చేసినటువంటి సహాయంతో బ్రతికి ఈరోజు మన మీదే విషాన్ని చిమ్ముతున్నటువంటి వ్యక్తులను ఎంతో మంది చూశాను. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. దాదాపు 1 సంవత్సరం అవుతుంది నేను అభినయ దర్శన్ని పక్కన పెట్టి అతనితో మాట్లాడి. అదంటే సంవత్సరం నుంచి అంటే నన్ను దూరం పెట్టాడట. సంవత్సరం నుంచి నువ్వు నాతో ఎందుకు దూరంగా ఉన్నావో, అజయ్ బాబుకి అభినయ దర్శన్కి మాటలు ఎందుకు లేవో, ఏం జరిగిందో క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని చెప్తాను. అజయ్ బాబు రెడీగా ఉండు. నువ్వు నేను ఎందుకు దూరం అయ్యామో, నీ మైండ్ సెట్ ఏంటో, మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం. నీ గురించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు. నేను మాట్లాడతా ఈరోజు. కంట్రోల్ ఎవరు చాలు. వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. మన వెనకాల ఎవరున్నారండి? ఏం చెప్తారు? ఒకటి దేవుడు ఉన్నాడు, 2 ఈ ఆలోచన అజయ్ బాబుకి వచ్చింది. మీరంటే ఎవరు? ఏమీ రావు. కాదు, నా దేవుడు. నా దేవుడు ఏదైనా నాది. ఈ డైలాగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. నీకన్ని డౌట్సే. బహిష్కరిస్తావా నన్ను? క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బహిష్కరించేద్దాం అభినయ దర్శనాన్ని సంప్రదిస్తావా క్రైస్తవుల్ని? వీళ్ళ బతుకు నాకు తెలుసు. ఈ పెరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు. ఈ సీన్ గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. ఇవాళ తన రాజకీయ జీవితానికి, తన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి తను సమాధి కట్టుకోవడం కాకుండా క్రైస్తవులు ఎవరు తలెత్తుకునే పరిస్థితి లేకుండా అభినయ దర్శనం చేసి. నువ్వు ఎవడు నన్ను బహిష్కరించడానికి? క్రైస్తవ సమాజం మీ తాతదా ఎవడిది? వాడు అన్నిసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. నువ్వు మోసగాళ్ళకే మోసగాడివి, దొంగలకి దొంగవి నువ్వు. అసలు విషయం ఏంటని గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడు రా. నిజం చెప్పేసా? వాడేమి చెప్పలా, అన్ని నువ్వే చెప్పేశావు. నువ్వు కూడా నా కోసం కౌంటర్లు మాట్లాడడం చాలా కామెడీ అజయ్ బాబు. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. నువ్వు రక్తం ఇచ్చి నన్ను కడిగావా? నీ రక్తంతో కడిగినట్టుంది నన్ను. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నేను అభినయ దర్శన్తో కూడా సూటిగా చెప్పాను, ఇందులో నీ పాత్ర ఉంటే మాత్రం నిన్ను పోలీసులు వదిలిపెట్టరు, క్రైస్తవ సమాజం కూడా నిన్ను క్షమించదు అని. అయినా గట్లాంటి గలీసలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావా వాడు. చెప్తే వించావుడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? కౌంటర్ చేస్తా. అజయ్ బాబు మీద మాత్రమే కౌంటర్లు చేస్తా. నన్ను దింగుతారేంట్రా మీరు అందరూ? నన్ను దింగుతారు, అందరు నన్నే దింగండి. నన్ను దింగుతారు ఎందుకురా బాబు?
అజయ్ బాబు ఫేక్ పాస్టర్ అని మాట్లాడడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. చుక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగ మసగ్గా కనిపించినాయి. మంచిగా ముచ్చటకి 3 వీడియోలు చేస్తా, ఎవరేంటా అనేది క్లియర్గా చెప్తా. ఇప్పటికే ఎన్నో నిందలు, అవమానాలు, భారాలు మోసాను. న్యాయబద్ధంగా ప్రవర్తించండి. మన్ను గరిచినాడయ్యా, సమరసింహం కాదు గ్రామసింహం. అదే ప్రభు మీరు చెప్పినదే. నేను నాకు సపోర్ట్ చేసేవాళ్ళు 100 రూపాయలు నాకు సపోర్ట్ చేయండి అంటున్నాను. 100 రూపాయలు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించండి. అసలు వాళ్ళు వేయాలి, ఓటు వాళ్ళే కూడా ఇంకోసారి పైసలు వాళ్ళు వేయాలి, ఓటు వాళ్ళే కూడా వాళ్ళే. ఓట్ దో నోట్ దో అనే కాన్సెప్టా? ఓట్ దో నోట్ దో అనే కాన్సెప్ట్ ఉంది కదా. మీరు అభినయ్ దర్శన్ ఒక క్రిస్టియన్, అవును, ఒక విద్యావంతుడు, గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి, ఒక యువకుడు. బాగా పొగుడుతున్నారు అభినయ్ గారిని. పొగడ్తలకు అర్హత ఉన్న వ్యక్తిని పొగడొచ్చు, మూర్ఖుణ్ణి మాత్రం పొగడకూడదు. కాబట్టి పొగుడుతున్నాను. క్రైస్తవుల పట్ల నాకెంత ప్రేమ, నాకెంత అభిమానం ఉంటాయో నాకంటే ఎక్కువ అభికు ఉంటాయి. నువ్వే పెద్ద దొంగవి. బహిష్కరించమని ప్రెస్ మీట్ పెట్టమని మమ్మల్ని బతిమలాడుతున్నాడని ఒక పనికిమాలిన వెధవ చెప్పాడు. వాడి మాటలు నేను నమ్మా. నమ్మిండకూడదు. అజయ్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అజయ్ ఏంటో నాకు తెలుసు. ఇదేదో పెద్ద పూగుటేసినట్టు, పెద్ద మట్టడేసినట్టు, ఈ పెద్ద తేగరు, ఈ పెద్ద బాగా అజయ్ నేను దూరంగా ఉన్నా, అజయ్ మైండ్ సెట్ నాకు బాగా తెలుసు. చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి అతనికి. చెత్త మనుషులు, చెత్త బతుకులు. 100 తిట్లు ఎవరైనా తిట్టినా సరే అతని మీద ఒక వీడియో కూడా పెట్టాడు. నేను అలా కాదు, నన్ను ఎవరైనా తిడితే వెంటనే కౌంటర్ ఇస్తా. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. నేను అజయ్ని అడిగి ఉండాల్సింది, అడగకుండా నేను లైవ్ లో స్లిప్ అయిపోయి మాట్లాడేసా. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. తర్వాత రాత్రి అజయ్ తో మాట్లాడాను, నేను కాన్ఫరెన్స్ లో తీసుకుని అజయ్ బహిష్కరించమని చెప్పాడు. అతనికి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ఎస్కేప్ అయిపోయాడు అతను. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. సో నాదే తప్పని అర్థమైంది, తొందరపడ్డానని అర్థమైంది. సో రెడ్ టీవీ మీడియా తరపున అజయ్ కి క్షమాపణ చెప్తున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి